ప్రభునందు క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలండి. సత్యస్వార్త పరిచర్య గ్రూప్లో ఉన్న ప్రియులందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, మీకు నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అదేంటంటే క్రీస్తుదా ఇంటర్వ్యూ లేక అపవాదిదా అని నేను మీకు పోస్ట్ పెట్టాను. ప్రియులరా, అసలు చాలామంది కొంతమంది ఆ పాంప్లెటు చూసి లేక ఆ సందర్భాన్ని ఆ బిట్టు విన్న తర్వాత సేవకులు కొంచెం అపోహ చెందవచ్చు, లేకపోతే వారి యొక్క సందేశాలు వింటున్న విశ్వాసులు కొంచెం కలవరపడవచ్చు. ఏంటి ఈ యొక్క పోస్ట్ ఇలా పెట్టారు ఏంటి అని ఒక అపోహ చెందవచ్చు. ప్రియులరా, అది నేను ఎందుకు పెట్టానంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశమే అనేది నేను మీకు 20వ తారీఖున 21, 22వ తారీఖున నేను 3 రోజులు ఉదయాన్నే 3 రోజులు ప్రియులరా, అది సాయంకాలము మరి 7:30 నుండి 9 గంటల వరకు అవి జూమ్లో వివరించబడుతుంది. మీరు ఒకవేళ వినాలనుకున్నవారు ఫోన్ చేసి మీ వాట్సాప్ నెంబరు ఇవ్వండి, మిమ్మల్ని జూమ్లో యాడ్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఎందుకు పెట్టానంటే పూర్తి వివరణ మీకు 20, 21, 22 ఈ డేట్లో నేను వివరణ ఇస్తాను ప్రియులారా. అయితే ఒకసారి గమనించండి. ఒకవేళ దేవుని సేవకులు విశ్వాసులు ఈ లోపల అపార్థం చేసుకుంటారని నేను ఈ వీడియో మాట్లాడటం జరుగుతుందన్నమాట. అదేంటంటే సేవకుడు అని అంటే అది చాలా ప్రాముఖ్యమైన వాడు ప్రియులారా. ఆలోచించండి, ఒక కుటుంబానికి పిల్లలకు తండ్రి ఎంత ముఖ్యమైన వాడో, తల్లి ఎంత ముఖ్యమైన తల్లో పిల్లలకి, అలాగే స్కూల్లో టీచరు మంచి పాఠం చెప్పినప్పుడు లేక మంచిగా చెప్పినప్పుడే ఆ స్టూడెంటు ఎగ్జామ్ రాయగలుగుతారు. ప్రియులారా, ఆలోచించండి. సేవకుడు ఇప్పుడు నేను ముందు చెప్పిన వాళ్ళందరూ శరీర సంబంధంగా ఉంటే, అంటే శరీర సంబంధంగా సహాయం ఉపయోగపడుతుంటే, మరి సేవకుడైతే ఆత్మను బలపరిచి మరి పరలోకానికి పరలోక రాజ్యాన్ని తెలియజేసేవాడు దేవుని సేవకుడు. ప్రియులారా, ఆలోచించండి. ఆ సేవకుడినే కించపరిచి చాలామంది తెలియక అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారు. అందుచేతనే నేను ఆ వీడియో చేసి పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఒక కుటుంబంలో ఒక భార్యని ఏమనంటే తన భర్త అవమానపరచబడతాడు. భార్య అవమానం అయిందనుకోండి, తన భర్త కూడా ఆ అవమానం అనేది భరిస్తాడు. అదేవిధంగా భార్య కూడా భర్తను ఏమన్నా భర్త అవమాన పాలవుతే తన భార్య కూడా అవుతుంది, పిల్లలు కూడా అవుతారు. ప్రియులారా, ఆలోచించండి. మనమందరం కూడా క్రీస్తును విశ్వసించి విశ్వాసులుగా సార్వత్రిక సంఘములో ఉన్నవారు మనమందరము. సార్వత్రిక సంఘానికే ప్రతినిధులు, దేవుని సేవకులుగా నాయకులుగా ఉన్నవారిని మరి క్రాంతి గారు ఇంటర్వ్యూలోనికి ఆహ్వానించి
కొన్ని ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల్లో చిన్న చిన్న ప్రశ్నల్లో మరి మీరు పాపం చేయకుండా ఉంటారా అని అన్నప్పుడు పాపం చేయకుండా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానండి అని కొంతమంది సేవకులు చెప్పడం, నేను ప్రయత్నం చేస్తున్నానండి అని చెప్పడం, ఇకపోతే మీరు పరిశుద్ధులా, మీరు నీతిమంతులా అని క్రాంతి గారు ప్రశ్నించడం. ప్రియులారా, ఇవన్నీ కూడా నేను లేఖనాల ప్రకారంగా నేను 21 తారీఖున ఒకవేళ వాళ్ళు అంటే దేవుని సేవకులు ఆ అధ్యాయం ఆ వచనాలు వారికి తెలియకపోవచ్చు, వాటికి వివరణ ఇవ్వలేకపోవచ్చు. వారికి తెలిసిన దానిని బట్టి వివరణ ఇచ్చారు. కానీ క్రాంతి గారు దేవుని సేవకుల్ని తక్కువ చేసి మాట్లాడటం అనేది నేను విన్నాను, చూశాను. క్రాంతి గారు ఏదో తక్కువ చేశారని కాదు, కానీ ఎందుకంటే ఆయన ఒక జర్నలిస్ట్గా వారు చేయవలసింది చేశారంతే. ఎవరినైనా సరే ముక్కుసూటిగా ఇస్లాం సోదరుల్ని అని అంటున్నారు, లేకపోతే రాజకీయంలో ఉన్న వాళ్ళని కూడా క్రాంతి గారు ముక్కుసూటిగా మాట్లాడటం అని జరిగింది. అది లోకపరంగా నేను వారి యొక్క మాటలను చూసినప్పుడు నేను వారి నుండి చూసింది ఇది. ఆయన మాటలో ప్రజలకే మంచి చేసినట్టుగానే ఉన్నాయి. ఆయన ఎవరినైనా సరే ముక్కుసూటిగానే మాట్లాడే విధానంలో మాట్లాడుతున్నారు. సరే, లోకపరంగా ఎవరినైనా ఎలా అయినా మాట్లాడవచ్చు, కానీ దేవుని సేవకుడు అంటే దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వాడై ఉన్నాడు. దేవుని సేవకుడు అంటే ప్రజలు ఆ సేవకుడు నుండి జీవాన్ని పొందుకునేవారై ఉన్నారు. దేవుని సేవకుడు నుండి ప్రజలు సంఘ విశ్వాసులు కానీ లేకపోతే లోకము కానీ మరి ఆ సేవకుడు నుండి వర్తమానం పొందుకుని హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసంలోనికి జీవించేవారు అయి ఉన్నారు. అలాంటి సేవకుల్ని క్రాంతి గారు కొన్ని ప్రశ్నలు వేసి మరి తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఉన్నది. అందుచేతన నేను మరి 20, 21, 22 తారీఖులలో నేను నైటు 7 గంటల నుండి 7:30 నుండి 9 గంటల వరకు జూమ్లో మాట్లాడుతున్నాను ప్రియులారా. అది గుర్తుపెట్టుకోండి. దేవుని దర్శనాన్ని పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను పెట్టి నేను మాట్లాడుతున్నానండి. కాబట్టి చాలామంది అనుకున్నది ఏంటంటే చిన్నగా ఇలాగా పోస్ట్ పెట్టారేంటి, ఇంతమందిని చాలా పాపులారిటీ అయిన వారి ఫోటోలు వేసి ఇలాగా ఈ మధ్య ప్రకటిస్తున్నారేంటి పీటర్ పాల్ గారు అని అనుకోవచ్చు మీరు. కానీ ఇది జస్ట్ శాంపులే, ఇంకా ఉన్నాయి ప్రియులారా. కానీ సేవకుల్ని తక్కువ చేసి మాట్లాడటం అనేది అది చాలా బైబిల్ దాన్ని సమర్థించటం లేదు. ఎందుకంటే సేవకుడు చాలా గొప్పవాడు. అయితే ఇంకో మాట ఏంటంటే సేవకుడిని చాలా పెద్ద వాళ్ళు సేవకుల్ని తక్కువగా చూసి లేకపోతే ఆ సేవకుల్ని విమర్శించడం, చిన్న తప్పులు పెట్టుకుని మాట్లాడటం వలన అలా సేవకుడు చులకనైపోయాడండి. ఆ విధంగా ఉంటున్నప్పుడు ఇంకా విశ్వాసులు ఏమి నేర్చుకుంటారు చెప్పండి? విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే, ఒక పెద్ద సేవకుడు ఒక సేవకుడిని కించపరిచి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే మా సేవకుడికి ఏం తెలియదు అనుకుంటున్నారు. అంటే ఆ పెద్ద సేవకుడి మీదే ఉన్నదే తప్ప
వాళ్ళ స్థానిక సేవకుడు ఎంత గొప్పవాడో వాళ్ళ స్థానిక సేవకుడు చెబుతున్నటువంటి సందేశం ఏంటనేది గమనించలేకపోతున్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఇవన్నీ కూడా మీకు నేను ఎందుకు ఆ పోస్ట్ పెట్టాను అనేది మీకు అర్థమవుతుంది. అలాగా ఈరోజు నేను ఈ విషయాలు మాట్లాడటం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఆలోచించండి. ఇప్పుడు ఎన్నో అసలు సోషల్ మీడియా అంతా కూడా కొన్ని విషయాలు తెలియకే క్రాంతి గారి ఇంటర్వ్యూలో కానివ్వండి, లేకపోతే ఇంకా బయట చేస్తున్నటువంటి వారు కానివ్వండి, మామూలుగా మాట్లాడేస్తున్నారంతే. కానీ ప్రతి దానికి కూడా బైబిల్లో అద్భుతమైనటువంటి లేఖనాలలోని కానివ్వండి, పత్రికలలోని కానివ్వండి, అద్భుతమైనటువంటి వివరణ పరిశుద్ధాత్ముడు రాయించాడు ప్రియులారా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఆ వివరణ సరిగా వివరించలేకపోతున్నారు ఈరోజు. కాబట్టి మీడియాలోనికి ఇంటర్వ్యూకి వెళ్ళడము అంతే, ఏదేదో మాట్లాడేయడం, దానివల్ల మిగతా ఉన్న వాళ్ళందరికీ అది అవమాన పాలైపోయేటట్టుగా తీసుకుని వస్తున్నారు. చివరిగా ఒక మాట నేను చెప్పి ఈ యొక్క మాటలు ముగిస్తాను. అదేంటంటేనండి, దేవుని సేవకులంటే రాజులైన యాజక సమూహం మాట అండి. విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడిన వారు, వాగ్దానం చేయబడిన దేవుని ఆత్మచేత ముద్రింపబడిన వారు. దేవుడు వీరిని సేవకే పిలుచుకున్నాడు, ప్రత్యక్షతను వీరికి ఇచ్చాడన్నమాట. వీరు రాజులు, యాజకులు, పరిశుద్ధమైన వారు. పిలుపొంది వీరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే ప్రియులారా, ఆలోచించండి. పరలోకం గురించి, రాజ్యం గురించి చెప్పడానికి వీరికి అధికారం ఇచ్చాడు దేవుడు సేవకులకి. అయితే క్రాంతి గారు వీరిని ప్రశ్నించడం అనేది నాకు చాలా అది బైబిల్ సమర్థించడం లేదు. ఎందుకంటే క్రాంతి గారికి యేసుప్రభు వారిని విశ్వసించలేదు. క్రాంతి గారు విశ్వసించలేదు కాబట్టి క్రాంతి గారు దేవుని కుమారులుగా తీర్చబడ్డారా, పరిశుద్ధులుగా తీర్చబడ్డారా, నీతివంతులుగా తీర్చబడ్డారా, కుమారులుగా తీర్చబడ్డారా, పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? ఇది ఒక ప్రశ్నగా ఉంది. మరి ఏమీ తీర్చబడలేని క్రాంతి గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడానికి వారు ప్రశ్నించడం ఏంటనేది బైబిల్ ఇది సమర్థించడం లేదు. బైబిల్లో ఉన్నదా ఇలాగా? ఆలోచించండి ప్రియులారా. వీళ్ళు మరి దేవుని సేవకులు పిలుపు కలిగి, రక్షణ కలిగి, ఆత్మను కలిగి ఉన్నవారు ఏమండి, రక్షణ లేని, ఆత్మ లేని క్రాంతి గారు ప్రశ్న వేయడం ఏంటనేది ఒక బైబిల్ దానికి ఒప్పుకోవటం లేదు. ఒకవేళ వారికి తెలియకపోవచ్చు, కానీ సరైనటువంటి వివరణ బైబిల్లో ఉన్నది ప్రియులరా. లేఖనాలలో ఉన్నాయి, పత్రికలలో ఉన్నాయి. లేఖనాలలో ఉన్న సందర్భాల్లో, పత్రికలలో ఉన్న సందర్భాల్లో ప్రియులరా ఆలోచించండి. దేవుని కృపను పెట్టి నేను మరి 21వ తారీఖు, 22 ఈ తారీఖులలో నేను రాత్రికి 7:30 నుండి నేను మాట్లాడుతున్నాను. ప్రార్థన చేయండి. కాబట్టి దీనిలో నేను ఏ సేవకులను కూడా నేను విమర్శించాలనేది నా ఉద్దేశం కాదు. అలాగని క్రాంతి గారిని విమర్శించాలనే ఉద్దేశం కాదు. అయితే క్రాంతి గారికి తెలియక దేవుని సేవకులను ప్రశ్నిస్తున్నారు. క్రాంతి గారికి తెలియక దేవుని సేవకులతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. కాబట్టి ఆలోచించండి. ఒకవేళ రాజకీయ పరంగా వారు జర్నలిస్ట్గా వారు లోకంతో ఇంటర్వ్యూ చేసుకోవచ్చు, లోకాన్ని ప్రశ్నించవచ్చు. కానీ దేవుని సేవకులను ప్రశ్నించడానికి వారికి అధికారం లేదు.
ఇదే సరైనటువంటి వివరణ ప్రియులరా. మరి నేను ఇస్తాను 20వ తారీఖుని. ప్రార్థించండి, నిరీక్షించండి. మరి ఈ మాటలు ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.